హాయ్ అందరికీ, నేను స్వరూప. ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగిన మరొక క్వశ్చన్ చూద్దామండి. మేడం, మా బేబీకి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. బిల్ వచ్చేసి 58,000 అయింది. నివాబూప 27,000 ఇచ్చింది. మేము మంత్లీ 1,800 పే చేసాము అని చెప్పేసి చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. నేను ప్రతిసారి అదే చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి. మీరు తీసుకున్న ఆ ప్రొడక్ట్ నేమ్ ఏమిటి, అలాగే అసలు పాలసీ ఎక్కడ తీసుకున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నారు, ఏ రైడర్ తీసుకున్నారు, సేఫ్ గార్డ్ రైడర్ యాడ్ చేశారా లేదా, ఇవన్నీ మాకు తెలియాలన్నమాట. సో వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట మీకు క్లెయిమ్ ఎంత రావాలి అన్నది. నాకు తెలిసి తక్కువ ప్రీమియమే కదా అని చెప్పేసి మీకు బేస్ పాలసీ ఇచ్చారనమాట. అదే కొంచెం ప్రీమియం ఎక్కువ కట్టైనా సరే మీరు టైటానియం ప్లస్ తీసుకొని ఉంటే మీకు అన్ని రకాల బెనిఫిట్స్ అందాయి. అలాగే మొత్తం క్లెయిమ్ వస్తుంది. అలాగే సేఫ్ గార్డ్ రైడర్ కూడా మనం ఆన్ చేసి పెట్టుకుంటే కనుక మనకి అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి. 100% క్లెయిమ్ వస్తుంది మనకి. సో నేను చెప్పేది ఏంటంటే, తక్కువ ప్రీమియం ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి బేస్ పాలసీలు తీసుకుంటే క్లెయిమ్ ఇలాగ తక్కువ వస్తుందండి. సో బెనిఫిట్స్ ఎక్కువ రావు. అలా కాకుండా కొంచెం ప్రీమియం ఎక్కువ ఉన్నా కూడా మీరు అన్ని రకాల బెనిఫిట్స్ అందే విధంగా మీరు ప్లాన్ తీసుకున్నట్టు క్లెయిమ్ కూడా 100% మీకు వస్తుంది. సో ఇదొక్కటి మీరు అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.